కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక నివేదిక సమర్పించారు. ఈ ప్రాంతంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు మునిగిపోయి ప్రజలు ఆర్థికంగా నష్టాలు చవిచూశారని స్పీకర్ కు వివరించారు. ఈ క్లిష్ట సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలమైన హామీ ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 377లో ఇవాళ ఎమర్జెన్సీగా మనము కొల్లేరు సమస్య గురించి ఇవాళ పార్లమెంట్లో 377 మన పేపర్ సబ్మిషన్ చేయడం జరిగింది. మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఇవాళ. బట్ మనం ఇవాళ 377లో మన పేపర్ సబ్మిషన్ చేసినా కూడా పేపర్ రికార్డ్ అవుతుంది. ఇవాళ ఆ సబ్మిషన్ చేశాము. ఇవాళ కొల్లేరుకి సంబంధించి మనం అడిగేది ఏంటంటే 14,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్లు, అలాగే 7,000 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్లు ఏ ఉన్నాయో కొల్లేరు దాంట్లో అవి ఇప్పుడు మనకి యాజ్ పర్ కోర్ట్ ప్రకారం దాన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ మెజర్మెంట్స్ ఇంక్లూడ్ చేయకూడదు, ఇంక్లూడ్ చేయకుండా చేయమని చెప్పి మినిస్టర్ గారిని అడగడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. అలాగే మినిస్టర్ గారికి కూడా మళ్ళీ ఏమంటున్నామంటే మేము మళ్ళీ రీపిటిషన్ వేస్తాము. ఈ 19వ తారీఖు రీపిటిషన్ వేస్తాం. ఆ రీపిటిషన్ కూడా మేము వేసే రీపిటిషన్ కూడా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ ఆ రీపిటిషన్ మాకు టైం వచ్చేట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. అలాగే ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్గా అక్కడ పార్లమెంట్ లో మనం పెట్టిన లెటర్ లో క్లియర్ గా చెప్పాం. ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా మన 377 పేపర్ సబ్మిషన్ లో కూడా పెట్టాం. అలాగే మీరు ఇవాళ చూస్తే మా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ డిసైడ్ చేస్తుందో కొల్లేరుకి సంబంధించి ఆ పాలసీని కూడా మూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అడగడం జరిగింది. ఇవాళ 377లో ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ ఇవాళ సబ్మిషన్ చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో మళ్ళీ 0 అవర్లో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతామని మీ అందరికి తెలుపుతున్నాము. ఇవాళ కొల్లేరు గురించి మళ్ళీ కోర్టులో 19వ తారీఖు సబ్మిషన్ చేయడానికి రీపిటిషన్ వేయడానికి మనకు కొంచెం టైం విసులుబాటు రావడానికి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తున్నాము. ఇవాళ మనోళ్ళందరూ కూడా కలెక్టర్తో మాట్లాడారు. మనోళ్ళు ఈ కొల్లేరుకి సంబంధించి మన టీం ఎవరు పెట్టామో ఆ టీం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సిఎస్ గారికి కూడా పంపించి సిఎస్ గారు రీపిటిషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇవాళ పిటిషన్ మళ్ళీ రీసబ్మిషన్ చేస్తారని మీ అందరికి తెలుస్తూ 19వ తారీఖు రీసబ్మిషన్ చేయడానికి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం. అందుకని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము అందరం కూడా దీని గురించి మాట్లాడుతున్నాం, వర్కౌట్ చేస్తాం. మీకు మన మీటింగ్లలో అయినా కానీ మన ప్రెస్లలో అయినా కానీ ఎక్కడ చెప్పినట్లు ఇవాళ ఈ కొల్లేరుకి సంబంధించి చిక్కు పెద్దగా ఉంది, సమస్య పెద్దగానే ఉంది. ఈ సమస్యని తీర్చుకుంటూ రావాలంటే ఒక్కసారి తీర్చడానికి కావట్లేదు. ఒక్కొక్క చిక్కుముడి తీసుకుంటా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ లాగితే ఇది తెగిపోతుంది, మనకే ఇబ్బంది వస్తుంది. ఆ రకంగా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ లో అలాగే కోర్టులో కూడా దీన్ని కరెక్ట్ గా ఒక సిస్టమేటిక్ గా తీసుకొని వెళ్తున్నాం. ఈవెన్ ఇవాళ ఎమ్మెల్యే గారు అందరు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. అందరు కూడా ఇవాళ కామినేని గారైనా కానీ ప్రభాకర్ గారైనా కానీ అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారైనా కానీ ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే మా పరిధిలో మేము ఫాలోఅప్ చేస్తాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ అడగడం జరిగింది. 377లో మా అర్జీ పెట్టడం జరిగింది. అలాగే మాకు ఇప్పుడు ఉండే మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. ఇవాళ అందరినీ లైన్అప్ చేస్తున్నాము. అందరికి అవగాహనగా తీసుకొని వస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు విసులుబాటు వస్తుంది. మీ అందరికి తెలుపుతూ అందరికీ కూడా నమస్కారం.